జేసీ ప్రభాకర్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ల మధ్య వివాదం ముదురుతోంది. ప్రైవేట్ ట్రావెల్స్ వివాదానికి ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ వేదికైంది. ఇద్దరి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జేసీ ట్రావెల్స్ బస్సులు పన్ను కట్టకుండా తిరుగుతున్నాయంటూ శ్రీనివాస్ గౌడ్ ఆరోపిస్తున్నారు. అయితే లెక్కలు చూపిస్తాను, ఆర్టీఏ ఆఫీస్కు రావాలని జేసీ సవాల్ విసిరారు. దీంతో శ్రీనివాస్ గౌడ్ ఆర్టీఏ ఆఫీస్కు చేరుకున్నారు. అక్కడికి వస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీఏ కార్యాలయానికి వచ్చిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని గేటు వద్దే అడ్డుకుని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అయితే తాను అన్ని ఆధారాలతో ఆర్టీఏ కార్యాలయానికి వస్తే తనను అరెస్ట్ చేశారని, ఇది తగదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అనుమతి లేకుండా ట్రావెల్స్ నడుపుతున్నారని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించగా, తమ వద్ద అనుమతులన్నీ ఉన్నాయని, వాటిని చూపిస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలిద్దరూ ఒకరిపై ఒకరు సవాల్ విసురుకున్నారు. ఇంతలో జేసీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో ఆర్టీఏ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరగటం వల్ల తెలంగాణ ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. స్టేజ్ క్యారియర్ల పేరుతో ట్రావెల్స్ బస్సులు నడుపుతున్నారని ఆయన అన్నారు. ఈ విషయమై తేల్చుకోవడానికి తన అనుచరులతో కలిసి శ్రీనివాస్ గౌడ్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. తాము ఎవరికీ భయపడి బతికేవాళ్లం కాదని ఆరోపణ చేసినప్పుడు దాన్ని నిరూపించాల్సిన అవసరం తమకుందని, అందుకే అన్ని ఆధారాలతో వచ్చామని అన్నారు. తర్వాత ప్రభాకర్ రెడ్డి రాగా ఆయన్ను పోలీసులు గేటు బయటే అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అప్డేట్స్ ని కార్తీక్ అందిస్తారు. కార్తీక్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఆర్టీఏ కార్యాలయం వద్ద? ప్రతిభ జేసీ దివాకర్ రెడ్డి రాగానే పోలీసులు అడ్డుకొని ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. ఎక్కడైతే ఉధృతం జరుగుతుంది, గొడవ జరిగే అవకాశం ఉందని ఆలోచించిన పోలీసులు వెంటనే అతన్ని చెప్పేసి ఇక్కడ గోషమ్మాల్ పిహెచ్ కి తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతం శ్రీనివాస్ గౌడ్ మాత్రం ఖచ్చితంగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అవి చూపించడానికి చర్చకు రమ్మంటే ఎక్కడికైనా రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికే ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల చాలా వరకు మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఆర్టీసీ నష్టాల బాట పట్టింది. ఇప్పటికే ప్రభుత్వం కూడా చాలా వరకు ఆర్టీసీ లాభాల కోసం ఎన్నో కోట్లు ఖర్చు పెడుతుంది. అయినప్పటికీ కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు మితిమీరిపోవడంతో అధికంగా కూడా ఒక్క బస్సు పేరుతో మరో 4-5 బస్సులు నడుపుతున్నారు. వీటిపైన చర్యలు తీసుకోకపోవడానికి కారణం అని చెప్పేసి పదే పదే శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు. అయితే ఈ చర్యలు కూడా త్వరగా తీసుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రస్తుతం జరుగుతున్న ఈ వివాదం ముదరడానికి కారణం మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకోకపోవడం అని చెప్పొచ్చు. వాళ్ళిద్దరూ వచ్చి ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర అయితే ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ఖచ్చితంగా చూపించగలను. ఇప్పటికీ జేసీ దివాకర్ పైన పేర్లు చాలా వరకు ఈ ట్రావెల్స్ కూడా ఎన్నో పాలెం బస్సు దుర్ఘటనలు కూడా చాలా ప్రమాదాలు జరిగాయి. ఇలాంటి జరుగుతున్నప్పటికీ కూడా జేసీ దివాకర్ పైన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటి వరకు వాళ్ళ వైఫ్ పేరు మీద ఉన్న చాలా ట్రావెల్స్ కూడా ఆయన కొన్ని కండిషన్స్ సంబంధించి కూడా కొన్ని ఏదైతే కండిషన్ సంబంధించి మన కొన్ని కార్డ్స్ పైన రాసున్నాయో ఆ పేపర్స్ కూడా చాలా ఫేక్ పేపర్స్ అనేది అయితే శ్రీనివాస్ గౌడ్ చెప్పడం జరుగుతుంది, చూపించడం కూడా జరిగింది. ఇప్పటికైనా ఖచ్చితంగా ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు మితిమీరుతున్నాయని చెప్పడానికి ఇదే పక్కా నిదర్శనం అని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం మాట్లాడడానికి సిద్ధంగా లేరనేది కూడా ఆరోపిస్తున్నారు. ఆయన కావాలని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్లిపోయారు. పోలీసులు అడ్డుకోవడానికి కూడా ఆయనే ముందస్తుగానే చెప్తున్నారని చెప్పేసి ఆరోపించడం జరుగుతుంది. మొత్తం మీద ఇప్పుడు మేము గోషమ్మాల్ పిహెచ్ కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన మాట్లాడతాను అంటే మాత్రం ఖచ్చితంగా అతని దగ్గరికి వెళ్లి మేము ఈ ప్రూఫ్ చూపడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక పైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మాత్రం ఖచ్చితంగా ఎక్కడ కూడా ఇలాంటి ఆగడాలు మితిమీరకుండా మాత్రం ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆర్టీసీ లాభాల బాట పట్టాలంటే ప్రత్యేకించి శ్రద్ధ కూడా తీసుకుంటున్నాం. ఇక ప్రభుత్వం నుండి ఆర్టీసీ వైపు ఎన్నో రకాలుగా కూడా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటికే నూతన బస్సులను కూడా తీసుకొస్తున్న పరిస్థితి అని చెప్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య అయితే వర్గపోరు అయితే అలా ఎలాంటి రాకూడదు. ఇప్పుడు తెలంగాణ సర్కారు తెలంగాణలో ఉన్న బస్సుల విషయంలో కూడా ఎలాంటి నిబంధనలు వర్తించకపోయినా, ఎలాంటి నిబంధనలను ఈ ప్రైవేట్ ట్రావెల్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఎలాంటి నిబంధనలు పాటించకపోయినప్పటికీ కూడా వాటి మీద చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి ఆయన సవాల్ విసరడం జరుగుతుంది. ఇక ఇక్కడ కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా మాత్రం ఉండకూడదని చెప్పేసి ముక్తకట్నగా చెప్తున్నారు. సరే కార్తీక్, థ్యాంక్ యూ.